వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా, నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ. ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గాని కోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదులేరా, చిన్న పిల్ల. నువ్వులేమ్మల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. నువ్వు పద పద. ఉండరా, తొయ్యి బాగా పడిపోతాను. అక్క ఏమిటి? నువ్వులే లే. మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క. ఏమిటక్క పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చిస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? లల్లల్లా. అక్క, నీ పెట్టి నుంచి తెచ్చాను సెంటు. ఇప్పుడు పేళ్ళ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులే ఇంత. సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగు పులుకొని సువాసన వచ్చేస్తుంటుంది. అయ్యయ్యో, ఎర్రగా ఎలా కందిపోయాయో. ఇటివో. ఛీ, ఈ పల్లెటూరులే అంతా. చెంచాడు నెళ్ళకి చాంతాడంత తాడు పట్టుకుని వేలాడాలి. అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మనం పట్నం వెళ్ళిపోదామండి. అబ్బా, ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు. నా మాట విని పట్నం వెళ్ళిపోదా రండి. వదిన గారు అడగలన్నారు కదా, అడిగారు. మరి పట్నం బయలుదేరదామా? వదిలి అడిగింది సరే, మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా. అది కాదు దేవి, పట్నంలో నేనేం చేయగలను చెప్పు? సిమెంట్ రోడ్డు మీద బరిలు మేపనా, తారు రోడ్డు మీద ధాన్యం పండించనా? డోంట్ బి స్టూపిడ్. అంటే తెలివి తక్కువ వాజమలా మాట్లాడకండి అన్నాను. ఓహోహో, తిట్టేమో అనుకున్నాను. చూడండి, నేను చదువుకున్నదాన్ని, నాకేదో ఒక ఉద్యోగం దొరకపోదు. నేను సంపాదిస్తానంటున్నాను కదా. మరి నేను? మీరు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండండి. గొప్పగా చెప్పావు దేవి. పంట పండించే రైతును కాదు, వండి వడ్డించే వంటవాణ్ణి చేసుకోవాల్సింది నువ్వు. అది కాదండి. తెలివి తక్కువ వాద్యంలా మాట్లాడుకు. వచ్చే జన్మలో అయినా పట్నంలో పుట్టాలని దేవుని ముక్కం. కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కష్టమంటున్నారు. మీరే దేవుడని చెప్పి బ్రతిమాలితే. సీతారామ స్వామి నీ చేసిన నేరములే
గొప్ప స్వామి ఓ సీతారామ స్వామి నే చేసిన నేరములే స్వామి ఓ సీతారామ స్వామి నే చేసిన నేరములేమి కోరితిన ఒక్కటి తప్ప కోరితిన ఒక్కటి తప్ప నేరాలెన్నటమే నీ గొప్ప స్వామి ఓ సీతారామ స్వామి నే చేసిన నేరములే నాకు తెలియక అడుగుతున్నారు అరుంధతమ్మ గారు. ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు. ఆహా. నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. ఆ. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? ఆ, మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలారా. ఉండు. చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పొద్దంటుంది? నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను. నే చెప్పింది మీ ఆవిడతో. నేను కొట్టినట్టు కూడా చెప్పుకో. ఎవరితో చెప్పుకుంటావా? ఒసే, నువ్వు నా పెళ్ళానివే. అదే ఆవిడ నీతో చెప్పిందే. అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. వస్తా. చేసే కాపురం చెడగొట్టుకొని ఇక్కడ అందరి సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నా. అంతా నా కర్మ.